నెల్లూరు జిల్లా జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో మాయమైన 4 తమిళనాడు బోట్ల మిస్టరీ పెద్ద దుమారం రేపుతోంది. తమిళనాడు బోట్ల వ్యవహారం మత్స్యకారుల మధ్య అంతరాలు పెరిగే అవకాశం ఉండటంతో 160 గ్రామాల మత్స్యకారులు ప్రకాశం జిల్లా పాకలులో కీలక సమావేశం నిర్వహించారు. బాధ్యులపై బహిరంగంగా కాపులు నిర్వహించిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావటం మరింత చర్చనీయాంశమైంది. అసలు ఆ 4 బోట్లు ఎక్కడికి పోయాయి? బోట్ల మాయం అంశంలో ఎవరి పాత్ర ఏంటి అనేది హాట్ టాపిక్గా మారింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పోతయ్యగారి పట్టపుపాలెంలో మత్స్యకారులు సమావేశమయ్యారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి 160 గ్రామాల మత్స్యకారులు హాజరై జువ్వలదిన్నె హార్బర్లో బోట్ల మాయంపై వాడి వేడిగా చర్చించారు. 20 ఏళ్లుగా తమిళనాడుకు చెందిన బోట్లు అక్రమంగా రాష్ట్ర జలాల్లోకి చొరబడి మత్స్య సంపదను దోచిపెడుతున్నాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ప్రాణాలకు తెగించి పుదుచ్చేరి, కరైక్కలకు చెందిన 4 బోట్లను పట్టుకుని జువ్వలదిన్నె హార్బర్లో భద్రపరిచారు. ఈ బోట్ల రక్షణ బాధ్యతను ఇసుకపల్లె, కొత్తబంగారుపాలెం, తాటిచెట్లపాలెం, పాతపాలెం గ్రామాల కాపులకు అప్పగించారు. వారి బోట్లకు కాపలాగా పాతపాలెంకు చెందిన శెట్టిని నియమించారు. ఆయనతో పాటు ఇసుకపల్లెకు చెందిన కాపు తోటయ్య, బంగారుపాలెంకు చెందిన జాలిరెడ్డికి మొత్తం నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ గతంలో తీర్మానం చేశారు. అయితే గత నెలలో ఆ 4 బోట్లు ఒక్కసారిగా అదృశ్యమవడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న మత్స్యకారులు తమ కుల కట్టుబాటు ప్రకారం బహిరంగ విచారణ చేపట్టారు. కాపులు ఈ వ్యవహారంలో ఎవరి హస్తం ఉందో బయటపెట్టాలని నిలదీశారు. దీంతో గత నెలలో హార్బర్లో శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఓ పోలీస్ అధికారి సూచనలతో బోట్లను పక్కకు పెట్టామని చెప్పారు. అయితే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న తోటయ్య మాత్రం సంచలన విషయాన్ని బయటపెట్టాడు. రాజ్యసభ సభ్యుడు బీదమస్తాన్రావు ప్రోద్బలంతోనే బోట్లను విడిచిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. ఈ పరిణామాలతో మత్స్యకారుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. పాకలలో ఏర్పాటు చేసిన జై మత్స్యకార సభ అర్ధాంతరంగా ముగిసింది. తెల్లవారుజామున 6 గంటల వరకు మత్స్యకార సమస్యలపై చర్చించిన 4 జిల్లాల కాపులు 20 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్ర తీరం వెంబడి మత్స్యకారులను నష్టపరుస్తున్న తమిళనాడు రాష్ట్ర మత్స్యకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఏపీలోకి ఇతర రాష్ట్రాల జాలర్లు ప్రవేశించకుండా తీరం వెంబడి 4 బోట్లతో గస్తీ ఏర్పాటు చేయాలని, మత్స్యకార చట్టాలకు మరింత కఠినతరం చేస్తూ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జువ్వలదిన్నె హార్బర్లో బోట్ల మాయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. హార్బర్లో బోట్ల మాయానికి కారణమైన మత్స్యకారులకు 5 కోట్ల రూపాయల జరిమానా విధించారు. అయితే ఇందుకు ఇసుకపల్లిపాలెం మత్స్యకారులు అంగీకరించలేదు. తాము 1.5 కోటి నగదు లేదా 2 బోట్లను రుసుముగా చెల్లిస్తామని సమావేశంలో గ్రామస్తులు తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన అంగీకారం కుదరకపోవడంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. వివాదాస్పద జువ్వలదిన్నె మత్స్యకారులతో మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని 4 జిల్లాల పెద్ద కాపులు తెలిపారు. అక్రమ వేటను అరికట్టాలని, తమ జీవనోపాధిని కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.